భక్త మహాశయులకు మూవీ రివ్యూ ఎలా ఉంది, థియేటర్ వెళ్ళిన తర్వాత మనం ఎలాంటి ఎక్స్పీరియన్స్ చేస్తాం, ఏం సంగతి అని చెప్పి క్లారిటీ ఈ వీడియోలో మాట్లాడదాం. ఛానల్ అయితే రవితేజ గారి ఫ్యాన్స్ నుంచి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. టోటల్గా మనం కంప్లీట్గా మాట్లాడదాం. అంతేకాకుండా ఛానల్ అయితే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకంటే అందరికంటే ముందు అయితే నేనైతే రివ్యూ ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తా. చాలా మంది అయితే ఫేక్ అయితే పెడుతున్నారు. అలాంటి ఫేక్ రివ్యూస్ కాకుండా చూసిన తర్వాత ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనిపించింది ఏం సంగతి అని చెప్పి మనమైతే క్లారిటీగా మాట్లాడదాం ఫ్రెండ్స్. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేకాకుండా హైప్ ప్యాంట్స్ అని ఉంటే హైప్ ప్యాంట్స్ అయితే పెంచి పడేసేది, ఎన్ని వీలు ఉంటే ఇచ్చేసేది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే రవితేజ గారు అయితే కంబ్యాక్ ఇచ్చిండు. ఎస్, రవితేజ గారు అయితే కంబ్యాక్ ఇచ్చిందని చెప్పి ఈ మూవీలో అయితే క్లారిటీ కనబడుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే సిచ్యువేషనల్ కామెడీస్ అనేవి కొన్నిసార్లు వర్కౌట్ కావన్నమాట. ఎంత వర్కౌట్ చేసినా సరే, ఎంత దాన్ని తీసుకొచ్చినా సరే వర్కౌట్ కావన్నమాట. కానీ ఈ మూవీలో చూస్తే కనుక చాలా అంటే చాలా సందర్భాలలో అయితే వర్కౌట్ అయిన సిచ్యువేషన్ కామెడీలు. అంతేకాకుండా ఆ పంచెస్ కానీ, ఆ కామెడీ కానీ, సత్య గారు కానీ, అంతేకాకుండా వెన్నెల కిషోర్ గారు కానీ, సునీల్ గారు కానీ, మన రవితేజ గారు కానీ, వీళ్ళందరూ కూడా మంచిగా పర్ఫార్మెన్స్ చేసారు ఫ్రెండ్స్. మంచిగా యాక్టింగ్ చేసారు. ఎవ్వరు కూడా తగ్గకుండా కామెడీ పరంగా అయితే మనల్ని అయితే నవ్వించడానికి అయితే బీభత్సంగా 100కి 200% వాళ్ళైతే కష్టపడరని చెప్పి మనకైతే కనిపిస్తుంది. అంతగానం అయితే ప్రయత్నించి అంతగానం అయితే మనల్ని అయితే నవ్వించేటువంటి ప్రయత్నం అయితే చేసారు న్యాచురల్గా. కొన్ని క్రింజ్ కామెడీస్ ఉంటాయి అన్నమాట. మీకు చెప్పవలసినటువంటి అవసరం లేదు, అది కామెడీనా అని చెప్పి మనకైతే అనిపిస్తుంది. అలాంటి కామెడీలు కాకుండా న్యాచురల్ వేలో మనల్ని అయితే నవ్వించేటువంటి ప్రయత్నం చేసినని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. మళ్ళీ మాట్లాడుకోవాల్సినటువంటి విషయం ఏంటి ఉందంటే ఆ హీరోయిన్స్ గురించి మాట్లాడుకోవాలి. హీరోయిన్స్ కూడా మంచిగా నటించారు అనమాట. డింపుల్ అయితే కానీ, వేరే హీరోయిన్ కానీ మంచిగా నటించారు. రవితేజ గారి పర్ఫార్మెన్స్ కానీ, ఆయన యాక్టింగ్ కానీ వన్ మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు మూవీకి. ఆయన ఒక్కడు మాత్రం సూపర్గా నటించింది ఫ్రెండ్స్. ఎందుకంటే మనమైతే సూపర్గా యాక్షన్ చేసి సూపర్గా యాక్టింగ్ చేసిండు. అసలు మామూలుగా కాదు, మనమైతే పడి నవ్వుతాం అనమాట థియేటర్లో. అంతగానో కామెడీ అయితే జనరేట్ అయితే చేసిండు రవితేజ గారు. అంతేకాకుండా సునీల్ కావచ్చు, వెన్నెల కిషోర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మంచిగా పర్ఫార్మెన్స్ చేశారనమాట. కామెడీలలో అయితే వీళ్ళంతా మంచిగా నటించారనమాట. మూవీ స్టోరీ గురించి మాట్లాడితే కనుక, ప్లాట్ గురించి మాట్లాడితే, మీరు ఇంట్లో ఇల్లాలు ఒంటిట్లో ప్రియులాలు మూవీ మన వెంకటేష్ గారు చూసే ఉంటారు. ఓల్డ్ మూవీ. అదే టైప్గా మన హీరో అనేటోడు వేరే దగ్గరికి వెళ్తాడు. ఆయనకు ఆల్రెడీ పెళ్ళి అయి ఉంటుంది. వేరే దగ్గరికి వెళ్తే అక్కడ ఒక అమ్మాయి పరిచయం అయ్యి ఆమెతోని ఎట్లా ప్రేమిస్తాడు. అంతేకాకుండా ఇప్పుడు అక్కడ ఎలాంటి ఫైట్స్ జరుగుతాయి, ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్ అనేది మనం అయితే థియేటర్లో చూడాలి. అయితే ఓవరాల్గా ప్లాట్ అయినా సరే మనల్ని అయితే మంచిగా ముందుకి బోరింగ్గా, అంతేకాకుండా మనల్ని బోర్ కొట్టకుండా కొద్దిసేపు కూర్చోబెట్టేలాగా, ఇంకొద్దిసేపు చూసేటట్టు క్రియేట్ చేసేలాగా, కొన్ని సడన్ సీన్లు అయితే క్రియేట్ చేసేలాగా దాన్ని అయితే ముందుకైతే తీసుకెళ్ళారు. పర్ఫార్మెన్స్ పరంగా అయినా సరే, ఆ మ్యూజిక్ పరంగా అయినా సరే చాలా బాగుంది ఫ్రెండ్స్. మ్యూజిక్ కూడా చాలా అంటే చాలా బాగుంది. కొన్ని మ్యూజిక్స్ కానీ, డ్యాన్స్ కానీ, పర్ఫార్మెన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకు బ్రో ఇంత పాజిటివ్గా రివ్యూ ఇస్తున్నామంటే, మూవీ అయితే వాచబుల్ మూవీ. వన్ టైం అయితే ప్రతి ఒక్క ఆడియన్స్ అయితే వాచబుల్ మూవీ. అంతేకాకుండా జనరల్ ఆడియన్స్ దగ్గర నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ వరకు. సంక్రాంతికి అయితే చిన్న హీరో అయినా సరే మన రవితేజ గారు, ఎందుకంటే చిన్న హీరో కాదు, మంచి హీరో అయినా సరే ఒక మంచి మూవీ అయితే తీసినమాట. ఎంతో కంబ్యాక్ కోసం అయితే మన రవితేజ గారు వెయిట్ చేస్తుండు. అంతేకాకుండా మిరపకాయ మూవీ కానీ, దుబాయ్ షేడ్ మూవీ కానీ, ఇలాంటి మూవీ కోసం అయితే బీభత్సంగా వెయిట్ చేస్తున్నాం ఫ్యామిలీ ఆడియన్స్. ఈ సంక్రాంతికి అయితే బెస్ట్ మూవీ లాగా ఉంటుంది అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ కామెడీ పరంగా ఒక ఫ్యామిలీతో మనం చూడాలి. అంతేకాకుండా యంగ్స్టార్స్ ఒక్కలే వెళ్ళి చూడాలి, ఇద్దరు వెళ్ళి చూడాలనుకున్నా కానీ వాచబుల్ మూవీ. ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చూడాలనుకున్నా వాచబుల్ మూవీ. అంత బాగుంది. అంతేకాకుండా యాక్టింగ్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, డైలాగ్స్ అన్నీ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఖచ్చితంగా వాచబుల్ మూవీ. 5కి దీని అయితే 3.5 అయితే రేటింగ్ చేయొచ్చు. చాలా బాగుంది ఫ్రెండ్స్. దీనిపైన మీరు అనుకున్న కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్